మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంటిలో అద్దం అక్కడుందా? అయితే మీకు జరిగేది ఇదే. వెంటనే చూడండి. మన అందరి ఇళ్లలో అద్దం ఉండటం సహజమే. కానీ ఎన్ని అద్దాలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనేది ముఖ్యం. మీకు తెలుసా, ఇంటిలో అద్దం వల్ల కూడా ఇంటిలో పాజిటివ్ మరియు నెగటివ్ ఎనర్జీ వస్తాయి. భారతీయ వాస్తుశాస్త్రం అనేది కేవలం ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన నియమాల పట్టిక మాత్రమే కాదు. అది మన చుట్టూ ఉండే పంచభూతాలను, దిశలను మరియు శక్తులను సమన్వయం చేసే ఒక గొప్ప విజ్ఞానం. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మన జీవితంపై, మన మనస్సుపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. ఆ వస్తువులలో అద్దం అనేది చాలా శక్తివంతమైనది. అద్దం అనేది కేవలం మన అందాన్ని చూసుకోవడానికి ఉపయోగించే వస్తువు అని మనం అనుకుంటాం. కానీ వాస్తు ప్రకారం అద్దం ఒక శక్తిని గ్రహించి దానిని రెట్టింపు చేసే అద్భుతమైన మాధ్యమం. అద్దం జలతత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. అందుకే అద్దాన్ని ఏ దిశలో పెడుతున్నాం, ఏ ఆకారంలో ఉన్న అద్దాన్ని వాడుతున్నామనే విషయాలు మన ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని మరియు కుటుంబ సంబంధాలను నిర్ణయిస్తాయి. మరి ఇంటిలో అద్దాన్ని ఎక్కడ, ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఇంటిలో ఎన్ని అద్దాలు ఉన్నాయో నెంబర్ రాసి శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా అద్దాలను ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో ఉన్న గోడలకు అమర్చడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉత్తర దిశ అనేది ధనానికి అధిపతి అయిన కుబేరుడి స్థానం. అలాగే తూర్పు దిశ అనేది జ్ఞానానికి, వెలుగుకు కారణమైన సూర్యుడి స్థానం. ఈ రెండు దిశలలో అద్దాలు ఉండటం వల్ల ఇంటి లోపలికి వచ్చే సానుకూల శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. దీనివల్ల ఆ ఇంట్లో ఉండేవారికి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు చేకూరుతాయి. అదే సమయంలో అద్దాలను దక్షిణ లేదా పశ్చిమ దిశలలో పెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దక్షిణ దిశ యముడికి సంబంధించినది. అక్కడ అద్దం ఉండటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో అద్దాల సంఖ్య గురించి కూడా వాస్తుశాస్త్రంలో స్పష్టమైన వివరణలు ఉన్నాయి. మనం నివసించే ఇంట్లో అద్దాల సంఖ్య ఎప్పుడూ సరి సంఖ్యలో, అంటే 2, 4, 6 ఇలా ఉండాలి. బేసి సంఖ్యలో అద్దాలుండడం అంత మంచిది కాదు. అద్దం ఆకారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. సాధారణంగా దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో ఉండే అద్దాలే వాస్తురీత్యా ఉత్తమమైనవి. ఇవి శక్తిని సమానంగా ప్రసరింపజేస్తాయి. గుండ్రని ఆకారంలో ఉండే అద్దాలు చూడటానికి అందంగా ఉన్నప్పటికీ అవి శక్తిని ఒకే చోట కేంద్రీకరిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అంచులలో డిజైన్లు లేదా కోతలు ఉన్న అద్దాలను వాడకూడదు. అద్దం ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. దానిలో చూసుకుంటే మన ముఖం ఎటువంటి వంకరలు లేకుండా సహజంగా కనిపించాలి. పడక గది లేదా బెడ్రూమ్ విషయంలో అద్దం వాడకం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. నిజానికి పడక గదిలో అద్దం ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే నిద్రపోయే సమయంలో మన శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో అద్దంలో మన ప్రతిబింబం పడడం వల్ల మనలోని శక్తి పరావర్తనం చెంది నిద్రలో ఆటంకాలు కలిగిస్తుంది. ముఖ్యంగా మంచానికి ఎదురుగా అద్దం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పీడకలలు రావడం, నిద్రలేమి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఒకవేళ మీ గదిలో అద్దం మార్చడానికి వీలులేని చోట ఉంటే రాత్రి పడుకునే ముందు దానిపై ఒక తెల్లటి లేదా లేతలంగు క్లాత్ వేసి కప్పి ఉంచడం చాలా ఉత్తమం. వాష్రూమ్ లేదా స్నానాల గదిలో అద్దం అమర్చడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కూడా అది ఉత్తర లేదా తూర్పు గోడకి ఉండాలి. బాత్రూంలో అద్దం ఉండడం వల్ల అక్కడి చీకటి మరియు ప్రతికూలత తొలగిపోయి వెలుతురు పెరుగుతుంది. అయితే బాత్రూమ్ తలుపు తెరిచిన వెంటనే అద్దం కనిపించకుండా చూసుకోవాలి. ఇక ఇంటి లోపల ఉండాలా, బయట ఉండాలా అన్న సందేహం చాలామందికి ఉంటుంది. అద్దం ఎప్పుడూ ఇంటి లోపల గోడలకే ఉండాలి. ప్రధాన ద్వారం బయట అద్దాలు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి మరియు సానుకూల శక్తులు లోపలికి వస్తాయని మన నమ్మకం. ఒకవేళ ప్రధాన ద్వారం బయట అద్దం ఉంటే ఆ వచ్చే శక్తి అద్దంలో తగిలి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది.
దీనివల్ల ఇంటి యజమానికి ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. కేవలం ఇంటి ముందు ఏదైనా పెద్ద చెట్టు లేదా విద్యుత్ స్తంభం వంటి దోషాలు ఉన్నప్పుడు మాత్రమే వాటిని అడ్డుకోవడానికి నిపుణుల సలహాతో ఒక ప్రత్యేకమైన అద్దాన్ని బయట అమర్చుకోవచ్చు. అద్దం పగిలిపోవడం అనేది మనందరం భయపడే విషయం. వాస్తు ప్రకారం పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అది విపరీతమైన ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల మన వ్యక్తిత్వంలో చీలికలు రావడం, మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. అందుకే అద్దం పగిలిన వెంటనే ఆ ముక్కలను ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయట పారవేయాలి. కేవలం పగిలినవే కాదు, మసకబారిన లేదా పాతబడిన అద్దాలను కూడా వాడకూడదు. అద్దంలో ఎప్పుడు చూసుకోవాలి అనేదానికి కూడా మన సంప్రదాయంలో కొన్ని నియమాలున్నాయి. ఉదయం నిద్రలేవగానే పాచిముఖంతో అంటే ముఖం కడుక్కోకు ఉండే అద్దంలో చూసుకోకూడదు. రాత్రంతా నిద్రపోయి లేచినప్పుడు మన ముఖంలో జడత్వం ఉంటుంది. ఆ స్థితిలో మన ప్రతిబింబాన్ని చూసుకోవడం వల్ల ఆ రోజంతా నిస్సత్తువగా అనిపిస్తుంది. ముందుగా ముఖం కడుక్కుని దేవుణ్ణి స్మరించుకున్న తర్వాతే అద్దంలో చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు అద్దంలో చూసుకోవడం వల్ల ఉపచేతన మనస్సులో అశాంతి కలుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అద్దంలో చూసుకోవడం వల్ల లేనిపోని భయాలు కలిగే అవకాశం ఉంది. మహిళలు అద్దానికి బొట్టుబిళ్ళలు అంటిస్తుంటారు. ఇది చాలా సాధారణమైన అలవాటు. కానీ వాస్తు ప్రకారం అద్దం అనేది మీ ముఖాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన మాధ్యమం. దానిపై బొట్టుబిళ్ళలు లేదా మరే ఇతర వస్తువులు అంటించడం వల్ల మీ ప్రతిబింబంపై ఒక అద్దంకి ఏర్పడుతుంది. ఇది మీ ఆరోగ్యంపై మరియు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అద్దం ఎప్పుడూ మచ్చలు లేకుండా తళతళలాడుతూ ఉండాలి. అద్దం మీద ఉండే మరకలు మీ కీర్తిని మసకబారుస్తాయి. అలాగే భోజనం చేసేటప్పుడు మనకు ఎదురుగా అద్దం ఉండకూడదు. మనం తినేటప్పుడు మనల్ని మనం చూసుకోవడం వల్ల ఆహారంపై ఏకాగ్రత తప్పుతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తి పెరగడానికి అద్దం కూడా ఒక కారణం కావచ్చు. ఉదాహరణకు, అద్దం గనక మురికి ఉన్న ప్రదేశానికి లేదా చిందరవందరగా ఉన్న వస్తువులకు ఎదురుగా ఉంటే అది ఆ మురికిని, అస్తవ్యస్తతను రెట్టింపు చేస్తుంది. అందుకే అద్దం ఎప్పుడూ అందమైన పెయింటింగ్సు, పచ్చిని ముక్కలు లేదా దేవుడి పటాలకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ అందం, ప్రశాంతత మీ ఇంట్లో రెట్టింపవుతాయి. అద్దాలను ఎప్పుడూ నేలకు తాకేలా పెట్టకూడదు. అవి మన కంటి చూపు కంటే కొంచెం ఎత్తులో ఉండాలి. 2 అద్దాలను ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టడం వల్ల శక్తి ఆ 2 అద్దాల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండేవారికి చికాకును కలిగిస్తుంది. అద్దం ఫ్రేమ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్లాస్టిక్ కంటే సహజమైన కలపతో చేసిన ఫ్రేమ్స్ వాడటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు గనక ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటే మీ ఇంట్లోని డబ్బులు పెట్టే బీరువా లేదా లాకర్ లోపల ఉత్తర దిశకు ఒక చిన్న అద్దాన్ని అమర్చండి. ఇది మీ ధన ప్రవాహాన్ని పెంచుతుంది. అద్దం అనేది మన ఆత్మకు అద్దం వంటిది. మనం అద్దం ముందు నిలబడి మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచం కూడా మనల్ని అలాగే చూస్తుంది. కాబట్టి అద్దం ముందు నిలబడి ఎప్పుడూ ప్రతికూల మాటలు మాట్లాడకండి. మీలో ఉన్న లోపాలను అద్దం ముందు వెతక్కుండా మీ మీద మీకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుకునేలా చిరునవ్వుతో చూసుకోండి. అద్దం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా చెప్పాలంటే, మొదటగా దిశలను సరిచూసుకోవాలి. తూర్పు మరియు ఉత్తర దిశలు మాత్రమే ఉత్తమమైనవి. అద్దం పగిలినా లేదా చిన్న పగులు వచ్చినా వెంటనే దానిని మార్చేయాలి. పడక గదిలో అద్దం ఉంటే రాత్రిపూట దానిని కప్పి ఉంచడం మర్చిపోకూడదు. అద్దం మీద ఎటువంటి బొట్టు బిళ్ళలు లేదా మరకలు లేకుండా రోజూ శుభ్రం చేసుకోవాలి. మనం తినేటప్పుడు మరియు నిద్రించేటప్పుడు మన ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోవాలి. అద్దాన్ని శుభ్రం చేసేటప్పుడు కూడా మంచినీటిని లేదా అద్దాలను శుభ్రం చేసే ద్రావణాలను వాడాలి. అద్దం ఎంత స్వచ్ఛంగా ఉంటే మీ జీవితం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంటి గుమ్మం లోపలికి ప్రవేశించగానే అద్దం నేరుగా కనపడకూడదు. అది గోడ పక్కకు ఉండేలా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం ద్వారా అద్దం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తొలగించి సానుకూల శక్తిని మరియు ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజు అద్దం ముందు నిలబడినప్పుడు మీ ముఖంలో ప్రశాంతత ఉండాలి. మనం ఇచ్చే శక్తిని అద్దం తిరిగి మనకే ఇస్తుంది. కాబట్టి సంతోషంగా అద్దంలో చూసుకోవడం అలవాటు చేసుకోండి.
వాస్తుశాస్త్రం అనేది మన జీవన శైలిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. కాబట్టి ఈ మార్పులను పాటించి మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుకోండి. పైన చెప్పిన విధంగా అద్దాల అమరికను మార్చుకుంటే మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి మెల్లగా తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ లేదా సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు పగలు చూసినా రాత్రి చూసినా అద్దం ఎప్పుడూ మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి. ఇంట్లో అద్దాలను అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏదైనా మితిమీరితే అది ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ వాస్తు చిట్కాలను పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అద్దం ఒక చైతన్యవంతమైన వస్తువు. అది కేవలం ఒక గాజు ముక్క కాదు. పురాతన కాలంలో మన పెద్దలు లోహపు అద్దాలను వాడేవారు. అప్పట్లో అద్దం అనేది ఒక పవిత్ర వస్తువుగా ఉండేది. ప్రస్తుత కాలంలో మనం గాజు అద్దాలను వాడుతున్నాం కాబట్టి వీటి నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలి. అద్దం ఏ దిశలో పెట్టినా అది మన ముఖం పూర్తిగా కనిపించేంత ఎత్తులో ఉండాలి. గడ్డం వరకు లేదా సగం ముఖం మాత్రమే కనిపించేలా అద్దాలను పెట్టడం వల్ల వ్యక్తిత్వంలో లోపాలు తలెత్తుతాయి. ఇంట్లో అద్దం ఉన్న గది ఎప్పుడూ వెలుతురుతో ఉండాలి. చీకటి గదిలో అద్దం ఉండటం వల్ల ఆ గదిలో నిస్తేజం ఆవహిస్తుంది. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పొగుడుకోవడం లేదా మంచి మాటలు అనుకోవడం వల్ల మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. వాస్తు అనేది ఒక నమ్మకం మరియు విజ్ఞానం కలగలిసిన పద్ధతి. దీనిని ఆచరించటం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. అద్దం విషయంలో మీరు చేసే ఈ చిన్న మార్పులు మీ భవిష్యత్తుపై గొప్ప ప్రభావం చూపుతాయి. అద్దం పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అద్దం వారి ఎత్తుకు తగినట్లుగా కాకుండా కొంచెం ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అద్దం పగిలినప్పుడు కలిగే బాధ కంటే ఆ పగిలిన అద్దం వల్ల కలిగే వాస్తు దోషం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి వెంటనే అద్దాన్ని మార్చడం శ్రేయస్కరం. ఈ విధంగా అద్దం అమరికలో జాగ్రత్తలు పాటిస్తే మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. చివరిగా చెప్పాలంటే అద్దం మీ ఇంటి అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, అది మీ ఇంటి శక్తికి మూలం. మీరు పడక గదిలో నిద్రపోతున్నప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేసేటప్పుడు అద్దం ఉండకూడదు అన్న నియమాన్ని కూడా తప్పక పాటించండి. ఇంటి బయట అద్దాలు పెట్టడం మానుకోండి. అద్దంపై బొట్టు బిళ్ళలు పెట్టే అలవాటును వదిలివేయండి. అద్దాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లోకి నెగిటివిటీ రాదు. అద్దం అనేది మీ ఆనందానికి, మీ ఐశ్వర్యానికి ఒక కారకం కావాలి కానీ సమస్యలకు కాదు. అందుకే వాస్తుశాస్త్రం చెప్పిన ఈ విషయాలను మీ జీవితంలో అలవర్చుకుని ప్రశాంతమైన జీవనాన్ని గడపండి. మీ ఇల్లు సానుకూలతకు నిలయంగా మారాలంటే అద్దం స్థానం మరియు దిశ చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని అద్దాలని అమర్చుకోండి. సంతోషకరమైన మరియు ఐశ్వర్యవంతమైన జీవితానికి వాస్తు చెప్పిన ఈ చిట్కాలు మీకు ఎంతో సహాయపడతాయి. మీ ఇంట్లో అద్దాలను సరైన దిశలో ఉంచడం ద్వారా మీరు పొందబోయే మార్పులను గమనించండి. మీ మనసులోని ప్రశాంతత, మీ పనిలో విజయం అన్నీ కూడా ఈ చిన్న మార్పుల ద్వారా సాధ్యమవుతాయి. ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో అద్దంలో చూసుకోండి. అదే మీకు 1000 రెట్ల శక్తినిస్తుంది. ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఎంత ధనవంతుడైనా సరే బిచ్చగాడిగా మారిపోతాడు. బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతాడు. లక్ష్మీ కటాక్షం పోతుంది, కష్టాల పాలవుతారు. ఎవరి ఇంట్లో అయితే ఈ వస్తువులు ఉంటాయో వారి ఇంట్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. వస్తువులను తీసి బయటపడేసే వరకు మీ సమస్యలు పోవు. మనం ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి. అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఇంట్లో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ఎల్లో కలర్ బకెట్. అవును, ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎల్లో కలర్ బకెట్ ఉండకూడదు, వాడకూడదు. పసుపు రంగు బకెట్ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో నిత్యము ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయి.
అనవసరంగా ధనమంతా ఖర్చయిపోతుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కనుక ఎవరూ కూడా ఇంట్లో పసుపు రంగు బకెట్లను ఉంచవద్దు, వాడవద్దు. అలాగే పగిలిన బకెట్లను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఏ రంగు బకెట్ అయినా సరే అది పగిలితే దాన్ని బయట పడేయాలి కానీ ఇంట్లో ఉంచకూడదు. బాత్రూంలో బ్లాక్, బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లు వాడుకుంటే మంచిది. ఇక ఇంట్లో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దం. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది. కనుక పొరపాటున కూడా ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉంచకూడదు. బాత్రూంలో కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, పగిలిన అద్దాలను ఉంచకూడదు. పగిలిన అద్దాలు, క్రాకులు వచ్చిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు అని మన శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మన చేతికి పెట్టుకునే వాచ్లో అద్దం పగిలిన వెంటనే దానిని మార్చాలి. అంతేగాని ఆ పగిలిన అద్దాన్ని వాడకూడదు. వాడితే ఆ వాచ్ ద్వారా దరిద్రం పడుతుంది. కాబట్టి పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచవద్దు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే 2 మంచాలు. అవును, భార్యాభర్తలు పడుకునే పడక గదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు. బెడ్రూముల్లో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలాగా చూసుకోవాలి. 2 మంచాలు ఉంటే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయి, తీరని కష్టాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కనుక బెడ్రూమ్లో ఎప్పుడూ 2 మంచాలు ఉండకూడదు, ఒకే మంచం ఉండాలి. అలాగే 4వ వస్తువు ఏమిటి అంటే ఎండిపోయిన పువ్వులు, ఆకులు. చాలామంది పూజ గదిలో దేవుడికి పూలు అలంకరించి పూజ చేస్తారు. కానీ ఆ పూలు ఎండిపోయేంత వరకు వాటిని తీయకుండా అలాగే పూజ గదిలోనే ఉంచేస్తారు. కానీ అలా ఉంచకూడదు. దేవుడికి సమర్పించిన పూలను 1 లేదా 2 రోజుల్లో తీసేసి ఏదైనా కవర్లో వేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయాలి. ఈ నిర్మాల్యాన్ని అందరూ నడిచే దగ్గర వేయకూడదు. దోషం చుట్టుకుంటుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొంతమంది గుమ్మం దగ్గర మామిడి తోరణాలు కట్టి వాటిని అలా వదిలేస్తారు. మామిడి ఆకులు ఎండిపోయినా తీయరు. కానీ ఇంటి ముందు అలా ఎండిపోయిన మామిడి ఆకులు ఉండకూడదు. ఎండిపోయిన మామిడి ఆకుల వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి ఇంటి ముందు ఎండిన మామిడి ఆకులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఇలా ఎండిన పూలు, ఎండిన ఆకులు లేకుండా చూసుకోండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను, చిరిగిపోయిన ఫోటోలను కూడా ఉంచకూడదు. గదిలో పాతపడిపోయిన విగ్రహాలు కానీ, దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి మీ పూజ గదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. మంగళవారము, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి. చాలామంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తారు. నైటీలు వేసుకుని పూజ చేయకూడదు. అలాగే చాలామంది తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. తాజ్మహల్ బొమ్మలను ఇంట్లో పెడుతూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం తాజ్మహల్ ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. తాజ్మహల్ ముంతాజ్ బేగం సమాధి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో సమాధి ఫోటోలను ఉంచటం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఇంట్లో తాజ్మహల్ ఫోటోలను పెట్టుకోకూడదు. తాజ్మహల్ ఫోటో మాత్రమే కాదు, జలపాతం ఫోటోలు, యుద్ధం ఫోటోలు, క్రూర జంతువులైన పులులు, సింహాలు, తోడేళ్ల వంటి జంతువుల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లోని హింస ప్రవృత్తిని సూచిస్తాయి. అందువల్ల ఈ పెయింటింగ్స్ను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా సాలీడు గూడుని చూసినట్లయితే వీలైనంత వరకు వెంటనే తొలగించేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సాలీడు గూడు ఉండటం అనేది మానసిక గందరగోళానికి కారణమవుతుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. సాలీడు గూడు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఉండదని విశ్వసిస్తూ ఉంటారు. ఇంటి సభ్యులలో బద్ధకము, ఇబ్బంది లేదా ప్రతికూలత కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో సాలీడు గూడు ఉంటే తొలగించేయండి. అప్పుడే మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కొంతమందికి పాత వార్తాపత్రికలను సేకరించి ఇంట్లో పేర్చే అలవాటు ఉంటుంది. నిజానికి పాత వార్తాపత్రికలు ప్రతికూల శక్తికి ఆవాసంగా ఉంటాయి. వీటితో ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. పాత వార్తాపత్రికలు దుమ్ము, ధూళిని ఆకర్షిస్తాయి. కనుక అవి ఇంట్లో ఉంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడము, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని
వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. పెళ్ళి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదిటిపైన కుంకుమ పెట్టుకోకూడదు. అలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది. చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవటం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. స్త్రీలు వంట చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉండాలి. స్త్రీలు ఇలా వంట చేయటం వల్ల మీ కుటుంబం ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటుంది. చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు. ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది. చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని, పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు. అలా ఉప్పు కింద పడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు. మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయండి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు. మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్లకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కష్టాలు రాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి. అలాగే ఇప్పుడు మనం వీడియోలో ముందు చెప్పుకున్న వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.